హాయ్ హలో అండి, మరి కొత్త లాగ్తో మీ ముందుకు వచ్చేసాం. అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు లాగ్ ఏంటంటే ఒక ప్రేయర్ మీటింగ్కి అయితే మేము అటెండ్ అవుతున్నాం అనమాట. ఈ ప్రేయర్ మీటింగ్ దేనికి, ఎందుకు అని ఇవన్నీ కూడా ఈ లాగ్లో మీరు చూడబోతున్నారు. కాబట్టి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చివరి వరకు అయితే చూడాల్సిందే, అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి ఓకేనండి, ఇంకెందుకు ఆలస్యం, లాగ్లోకి వెళ్ళిపోదాము. మీరు కూడా మాతో పాటు వస్తూ ఉండండి. చివరి వరకు కూడా మీరు మాతో పాటు మరి లాగు చూడాల్సిందే. ఓకే రండి, వెళ్ళిపోదాం. Keep her locked inside of all the times when she's been hurt before. Her eyes are swollen as she tries to hold her tears back. Her hands are shaking and her palms are sweating as she says, I don't wanna listen to a word you say. Telling me what I can become, and I've been looking for. ప్రస్తుతం అయితే వచ్చేసాము అపార్ట్మెంట్ దగ్గరికి. మరి ఏ బ్లాక్ బి బ్లాక్ అనుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. చిన్నగా బి బ్లాక్ అని తెలిసింది. ప్రస్తుతానికి అటు సైడ్ వెళ్తున్నాము. ఇది ఈ హ్యాబో అటే ఉంటుంది అయితే బీనే అదిగో. రండి రండి, లేట్ అవుతుంది రండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్, లేట్ అయింది చాలా. బస్సులో ఉందా పాపన? మా అమ్మాయి ఇటే పదండి. మీరు కూడా ఇక్కడికి? మేము ఇక్కడికి వచ్చాము. కొంచెం మీకోసం వెయిట్ చేస్తున్నాం. అంటే మీకు దారి తెలియదు కదా. వచ్చామండి, ఫస్ట్ వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళారు. ఓకే ఓకే. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంటి ముందు చాలా చాలా చక్కగా డెకరేట్ చేస్తున్నారు. ఆల్రెడీ చెప్పులు చూడండి ఎన్ని ఉన్నాయో. కాబట్టి చాలామంది అయితే వచ్చేసి ఉన్నారు ప్రేయర్కి. ఇక్కడ మీకు అంతా చూపిద్దామని నేను ఒక క్షణం ఆగి ఇదంతా కూడా వీడియోలో చూపిస్తూ ఉన్నాను. మీకోసమే మెయిన్. చాలా చాలా బాగా పెట్టారు కదండి. చాలా చక్కగా డెకరేట్ చేశారనమాట. నాకైతే చాలా ముచ్చటేసింది చూసి. ఎక్కడ చూసినా చెట్లతో చాలా గ్రీనరీగా అనిపించింది. మరి లోపలికి వెళ్ళిపోదాం పదండి. ప్రస్తుతం అయితే హాల్లో ఖాళీ లేదు కాబట్టి మేము బెడ్రూమ్లో వచ్చి కూర్చున్నాము. ప్రేయర్ అయితే జరుగుతూ ఉంది. జీవితంలో గర్భఫలంలో పొందుకొని జరిగితే ఆ 7 మాసము కూడా జరిగించేసుకోవడానికి అనుక్షణం నేను తోడ్పాటు ఇచ్చి ఆయా నీ కుమార్తెను బలపరిచి ప్రత్యేకించడానికి నడిపి దినంలో 4 మాసములలో ఈ కుమార్తె తీర్చుకొని నేను ప్రసవించుకోవచ్చు. ఈరోజు ఆంటీ తెచ్చిపోయింది. నేను ఎప్పుడు రూమ్ బాగుంది కదక్క. బెడ్రూమ్లో బాగా డెకరేషన్ చేశారు. అవునవును, బాల్కనీ బాగుంది. ఇది చూడండి, ఎక్కడ చూసినా
చక్కగా ఇట్లా వాక్యాలు చేసినారు మంచిగా దేవుని వాక్యాలు బాగుంది. ఈ డోర్ కూడా చాలా బాగా మంచిగా వేశారు. ఇది పెయింటింగ్ అమ్మాయి వేసింది పెయింటింగ్. అది తెచ్చి పెడతా ఉంటారు. కొంచెం బాగుండేవాళ్ళు. గృహప్రవేశం ఎప్పుడు? మాదయ కాదు, మా దేవుని దయ. మాదే ఉందమ్మా, నిమిత్రం మాత్రం దేవుని దయ. మమ్మల్ని వాడుకుంటున్నాడు దేవుడు అంతే. ఇదే ఆ ప్లేట్ నాకు వద్దక్క, 2 ముక్కలు ఉన్నాయి అందుకని. అక్క ఆ అమ్మాయికి వద్దు. హ్యాపీ ఇచ్చాను వీళ్ళకి, ఇవ్వు పద్మావతి గారికి ఆర్డర్. ఇది కూర చూస్తుండే అని తెలుస్తుంది. వస్తుంది కదా లెటర్స్ ఇంకా ఓపెన్ అని వాటర్ వేయండి అమ్మా కొంచెం. ఆడే వేస్ట్. అవును అమ్మాయి పడుకో పడుకో. ఇంకా రాను ఈడకరా. వాడ వెనక పోతే నేను కింద ఈడ కూర్చుంటా. ప్రస్తుతం ప్రేయర్ అయితే అయిపోయింది. అందరం కూడా ఇంకా వెళ్ళటానికి రెడీ అవుతున్నాము. చివరి ప్రార్థన చేసి శ్రీలందరం వెళ్తున్నాము. ఆ అమ్మాయి శ్రీమంతం లాగా చేసి ప్రేయర్ పెట్టుకున్నారనమాట. ఎప్పుడు ఎక్కడ మనం ప్రేయర్ పెట్టినా ఇంతమంది రాదు. హృదయాలకి తృప్తి పరిచే దేవుడు. ఎప్పుడు దేవుడే నేను అడిగినన్ని నెరవేరుస్తుంది. నిరుత్సాహపడద్దు, నేను సహాయం చేస్తాను అని వెనుదట్టి దేవుడు ఇంతమంది కన్న ప్రతి థ్యాంక్స్ అంటే ఫస్ట్ కూడా నేను అంతా ఫోన్ చేసి మేము ప్రస్తుతం ఇంకా ఇంటికైతే బయలుదేరేసాము. ప్రేయర్ ముగించుకొని ఇంకా మేము సీదా మా ఇంటికి వెళ్ళిపోతున్నాము. చూడండి జామకాయలు మా ఇంటి పక్కనే చెట్టు ఉంటే రోడ్డు మీద ఇటు వస్తాయి చూస్తే. ఓ మై గాడ్ ఎంత బాగున్నాయి అసలు. ఒక చిన్న కొమ్మకాయ ఇన్ని కాయలు వచ్చినాయి కనిపిస్తున్నాయా? ఒక్కొక్క సబ్స్క్రైబర్కి ఒక్కొక్క జామకాయ. ఎస్, కావాలని వాళ్ళు దయచేసి కామెంట్ పెట్టండి, మీకు తప్పకుండా ఇది పంపిస్తాం. ఇప్పుడైతే వచ్చేసాం ఇంటికి. ఫంక్షన్ ముగించుకొని వెళ్ళి రిలాక్స్ అవుతూ. ఏ హ్యాపీ మనం ఏం తీసుకున్నాం? వావ్, మేము ఇప్పుడు రిలాక్స్ అయ్యి వాటర్ మిలన్ ఐస్ తింటూ ఎంజాయ్ చేస్తాం. 25 రూపీస్ పెట్టి ఐస్ కొనుక్కున్నాం. ఏమన్నా భయం ఉందా? ఏదో ఒక 10 రూపీస్ 15 రూపీస్ 25 రూపీస్ కానీ ఎంజాయ్ చేస్తాం ఈ ఎండలకి. తాళం నా దగ్గర ఉంది.
మీరు బుడ వెళ్తున్నారు. హ్యాపీ గారు చూడండి, పగలగొట్టబడిన బిల్డింగ్. చలో Let's go now.